హాయ్ హలో నమస్తే. తెలంగాణలో ఈ సీజన్లో చేసే ఫేమస్ స్నాక్స్ ఇవి. అవే అండి కుడుములు. నాకైతే మస్తు మస్తు ఇష్టం. ఈజీగా 5-6 కుడుములు తినేస్తా. ఎట్లా చేసానో చూసేద్దాం రండి. ఇట్లా చిక్కుడుగాయలు అనపగింజలు తీసుకోవాలి. వాటిని మంచిగా కడుక్కొని కొన్ని వాటర్ కొంచెం పసుపు వేసి ఒక 15 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ఉల్లిగడ్డలో కొంచెం సాల్ట్ వేసుకొని కచ్చాపచ్చా దంచుకోవాలి. కొత్తిమీర మెంతి కోసి పెట్టుకోవాలి. ఇట్లా దంచి పెట్టుకున్న కారంని కొత్తిమీర మెంతిని ఉడుకుతున్న చిక్కుడుగాయలు వేసేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాసేపు పక్కన పెట్టుకోవాలి. కుడుములు మీలో ఎవరికి ఇష్టం, మీరు ఎలా చేసుకుంటారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తర్వాత బియ్యపిండిని తీసుకొని ఈ ఉడికిన చిక్కుడుగాయలను తీసుకొని అందులో వేయాలి. ఇట్లా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి పిండినంతా. చిక్కుడుగాయ ఉడికించిన వాటర్ని కూడా అందులో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసుల పిండి తీసుకున్నా, 1/2 కేజీ చిక్కుడుగాయలు. ఈ ఉడికించిన వాటర్ని కూడా అందులో పోసుకుంటున్నా చూడండి. మంచిగా కలిపి ముద్దలా చేసుకోవాలి. తర్వాత ఇడ్లీ కుక్కర్ పెట్టుకొని స్టీమ్ పెట్టుకోవాలి. ఇప్పుడు పిండిని చిన్న చిన్న ముద్దలు చేసుకొని ఇట్లా వేళ్ళతో ఒత్తుతూ చిన్న కుడుముల సైజు చేసుకోవాలి. ఇడ్లీ పాత్రకు ఆయిల్ రాసేసి దానిలో పెట్టేసుకోవడమే. వీటిని సిమ్లో 10 నుంచి 15 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసినాక కూడా ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఆవిరి మీద మంచిగా ఉడుకుతాయి. తర్వాత ఇట్లా నూనెలో ఉప్పేసి ఆ ఉడికిన కుడుములను పెట్టుకొని తింటుంటే ఆహా, నాకైతే ఇట్లా తినడం చాలా ఇష్టం. చూడండి మంచిగా ఉడికిపోయినాయి. నూనెలో ముంచుకొని 5-6 లాగిచ్చేసిన. మీకు కూడా కావాలంటే ప్రాసెస్ చూసి చేసేసుకోండి. ఇట్లా నూనెతో ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. ఇది సెకండ్ రౌండ్ తినడం. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. బాయ్.